అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఇంటికి దీపం. ఈ కథని రచించిన వారు గాయత్రి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, పూర్ణ కొడుకు సుశాంత్ పెళ్ళయి వారం రోజులైంది. ఇక్కడ 3 నిద్రలు అయ్యాక అత్తగారింటికి వెళ్ళారు నూతన వధూవరులు. అక్కడ నుండి వాళ్ళు హనీమూన్‌కి వెళ్ళి వద్దాం అనుకున్నారు. ఇంకా పెళ్లి చేసిన అలసట తీరలేదు పూర్ణకు. ఆడపిల్ల పెళ్లి కంటే మగపిల్లవాడి పెళ్లి చేయటం కష్టం అనిపించింది. వెళ్ళేదాకా సర్దుకోవడం, వచ్చిన బంధువులను చూసుకోవడం, అక్కడ పెళ్ళి. ఆ తర్వాత వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం, రిసెప్షన్. ఇంతా చేసేసరికి బాగా అలసిపోయింది పూర్ణ. దీనికంటే ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయటం సులభం అనుకుంటూ పక్క మీద నుండి లేచింది. రాఘవ ఇంకా లేవలేదు. ఇంకో 2 రోజులు ఇంట్లోనే ఉంటాడు. ఆ తర్వాత అతడికి ఆఫీసు మొదలవుతుంది. పనేమీ చేయాలనిపించటం లేదు. బద్ధకంగా పడుకోవాలనిపిస్తుంది. అదృష్టం, పని మనిషి వస్తుంది. ఇప్పుడు అది కానీ డుమ్మా కొడితే ఇంకేమన్నా ఉందా? ఎవరన్నా కాపీ పెట్టిస్తే బాగుండు అనుకుంటూ వచ్చి డికాషన్ వేసి స్నానానికి వెళ్ళింది పూర్ణ. స్నానం చేసి వచ్చేసరికి పాలు కాస్తున్నాడు రాఘవ. సంతోషం వేసింది పూర్ణకి. తన మనసులో అనుకున్నవి రాఘవకి ఎలా తెలుస్తాయో ఏమో. జడ వేసుకునిరా, కాఫీ కలుపుతాను అన్నాడు రాఘవ. ఏమిటో ఇంకా అలసటగానే ఉంది. ఏ పని చెయ్యబుద్ధి కావడం లేదు అంది పూర్ణ నవ్వుతూ. నాకు అర్థమైంది. అందుకే ఝాన్సీకి ఫోన్ చేసి కూర సాంబారు పంపించమన్నాను. అన్నం ఒకటి తర్వాత వండేద్దువు గాని. ఒక 4 రోజులు ఝాన్సీని కూరలు పంపించమన్నాను. భర్త వైపు కృతజ్ఞతగా చూసింది పూర్ణ. కాఫీ కప్పులు పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళాడు రాఘవ. జడ వేసుకొని బాల్కనీలోకి వచ్చింది పూర్ణ. ఉదయం ఎంతో బాగుంది. నీరెండ బాల్కనీలోని మొక్కల మీద పడుతుంది. ఆకులు మెరుస్తూ ఉన్నాయి. ఉదయాన్నే ఫ్రెష్గా కాఫీ తాగుతూ రాఘవ పక్కన కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ప్రతిరోజు రాఘవకు ఆఫీసుకు వెళ్ళే హడావుడి, తనకు టిఫిను వంట చేసే హడావుడి. ఎప్పుడో తప్ప ఇలా కూర్చోవడం కుదరదు. అందుకే సంవత్సరానికి 2 సార్లు ఎక్కడికో అక్కడికి తీర్థయాత్రలంటూ ప్లాన్ చేస్తాడు రాఘవ. ఆ ట్రిప్పులతో కాస్త శక్తి వస్తుంది ఇద్దరికి. ప్రశాంతమైన వాతావరణంలో అతడి చెయ్యి పట్టుకొని నడుస్తూ, ప్రకృతిని చూస్తూ, పక్షులు కూతలు వింటూ, ఏం ఆలోచిస్తున్నావు? రాఘవ ప్రశ్న విని అతడి వైపు చూసింది పూర్ణ. కొడుకు పెళ్ళైంది. అంతకుముందు లేని పెద్దరికం కనిపిస్తుంది రాఘవలో. తల మీద తెల్ల వెంట్రుకలు కాసిని ఎక్కువయ్యాయి. చెంపల దగ్గర తెల్లగా నవ్వింది పూర్ణ. మనం పెద్దవాళ్ళమయ్యాం కదా. రాఘవ కూడా నవ్వాడు. ఈ రోజు నుండి మనకు కొత్త జీవితం. సుశాంత్ పెళ్ళైంది. ఇప్పటిదాకా మనం మన జీవితం అంటూ గడిపాం. ఇప్పుడు పిల్లలతో మన జీవితం అంటూ గడపాలి. మన పెళ్ళి గుర్తుందా? అప్పుడు కూడా ఇలాగే కూర్చున్నాం. నాకెంత జీతం వస్తుంది? ఎంత ఖర్చు పెట్టుకోవాలి? అమ్మా నాన్నను ఎలా చూసుకోవాలి? బాధ్యతలు, వచ్చేపోయే బంధువులు, సూటిపోటి మాటలు, అన్నదమ్ముల అలకలు, అక్కా చెల్లెళ్ళ సాధింపులు. ఇలా మనం ప్రయాణించి పిల్లలను చదివించుకొని ఒకరికొకరం తోడుగా ఇక్కడి దాకా వచ్చాం. ఆగాడు రాఘవ. దేనికి ఉపోద్ఘాతం అనుకుంది పూర్ణ. కొనసాగించాడు రాఘవ. అప్పుడు నువ్వు కొత్త కోడలివి. మా అమ్మతో ఎలా సర్దుకుపోయే దానివో నాకు తెలుసు. ఇప్పుడు మనకు 2వ ప్రయాణం. పిల్లల్ని నొప్పించకుండా బాధ్యతగా ప్రవర్తించాల్సిన సమయం. నువ్వు ఆ రోజు కొత్త కోడలిగా వచ్చినట్లే ఈరోజు కోడలు ప్రియ మన ఇంటికి వచ్చింది. ఆ చిన్న పిల్లను జాగ్రత్తగా చూసుకుందాం. రాఘవ తనని తక్కువ చేస్తున్నాడని అనిపించింది పూర్ణకు. నా మీద నమ్మకం లేదా? చాచా, అదేమీ లేదు. నువ్వెప్పుడు హుందాగా ప్రవర్తిస్తావు. అయినా కూడా మనం కాస్త ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా.
మౌనంగా ఉంది పూర్ణ. ఆమెకు రాఘవతో పెళ్ళైన కొత్తలో రోజులు గుర్తొస్తున్నాయి. తనకు అప్పట్లో వంట చేయటం అస్సలు వచ్చేది కాదు. అత్తగారు రుసరుసలాడేది. కొంత సాధింపు తత్వం ఉన్న మనిషావిడ. ఆవిడను ఏమీ అనలేక భయం భయంగా చేస్తూ ఉండేది. అయినా అత్తగారు ఏదో ఒక వంక పెడుతూనే ఉండేది. డబ్బులకు కొంచెం కటకటగానే ఉండేది. ఇద్దరు చంటి పిల్లల్ని స్కూలుకి పంపి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టి బట్టల షాపులకు అమ్మేది. ఏదో వేడినీళ్లకు చన్నీళ్లాగా సంపాదించేది. ఆ తర్వాత మెల్లగా ఇద్దరు అమ్మాయిలను పెట్టుకొని పని చేయించుకునే స్థితికి వచ్చింది. పిల్లలు కాలేజీకి వచ్చేసరికి కాస్త పెద్దది ఇండిపెండెంట్ హౌసు కట్టుకున్నారు. ఇంట్లోనే ముందు వైపు ఒక పోర్షన్ వర్క్ షాపులాగా వేశాడు రాఘవ. ఇప్పుడు 6 అమ్మాయిలతో వర్క్ చేయిస్తుంది తను. అత్తగారి సపోర్టు లేకపోయినా ఎప్పుడూ పెదవి విప్పి మాట్లాడింది లేదు. అలా అని రాఘవతో చెప్పుకున్నది లేదు. అలా ఏళ్ళు గడిచిపోయాయి. 2 ఏళ్ల క్రితం కూతురు నీలిమ పెళ్ళయి లండన్ వెళ్ళింది. ఇప్పుడు కూడా సెలవు లేదంటూ సత్యనారాయణ వ్రతం అవగానే వెళ్ళిపోయారు కూతురు అల్లుడు. పూర్ణ ఆలోచనలను భగ్నం చేస్తూ, కోపం వచ్చిందా నా మీద? పొద్దున్నే ఏదో బోధ చేస్తున్నానని అంటూ కుర్చీని పూర్ణకు దగ్గరగా జరిపి కూర్చున్నాడు. లేదు, మనం జాగ్రత్తగా ఉందాం అంది పొడిగా పూర్ణ. ఆమె మనసులో అసంతృప్తిగా ఉంది. రాఘవ తనకు ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది. రాత్రి నీలిమ ఫోన్ చేసింది. అమ్మా, నువ్వు వదిన విషయంలో ఎక్కువ పట్టించుకోకు. తను ఎలా ఉంటే అలా ఉంటుంది. నాకు చెప్పినట్లు పొద్దున్నే తయారవ్వు, జిడ్డుదానిలాగా ఉండకు. ఆ నైటీ ఏమిటి, మంచి డ్రెస్ వేసుకో, త్వరగా స్నానం చేసిరా అంటూ సాధించుకు. నేనంటే కూతుర్ని, మనం తగువులాడుకున్నా బాగుంటుంది. వచ్చేది కోడలు, కాస్త జాగ్రత్తగా ఉండు ప్లీజ్. మండిపోయింది పూర్ణకు. ఏడుపు కూడా వచ్చింది. పొద్దున్నే మీ నాన్న లెక్చర్ అయ్యింది, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావు. అవును, నేను గయ్యాళి గంపని, అందరినీ సాధించుకు తింటాను. పెట్టేయివే ఫోను, ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను అంటూ ఎగిరింది. ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చింది పూర్ణకు. వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. నిస్సహాయంగా చూస్తున్నాడు రాఘవ. పూర్ణ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఈ కాలంలో పిల్లలకు ఓర్పు సహనం తక్కువ. ఏదన్నా తేడా వస్తే విడాకులంటారు. వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవ్వటమే గొప్ప విషయం. పెద్దవాళ్ళం కొంచెం అర్థం చేసుకుని పిల్లలకు సపోర్టుగా ఉండాలి. అటు పిల్లలకు పెద్దవాళ్లకు కూడా ఇది చాలా క్లిష్టమైన సమయం. ఇంకా మాట్లాడితే ఇది పెద్దవాళ్లకు పరీక్షా సమయం. పూర్ణ పక్కన వచ్చి కూర్చున్నాడు రాఘవ మృదుస్వరంతో. చూడు పూర్ణ, నువ్వు చెడ్డదానివి అని ఎవ్వరూ అనుకోవడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి. చాలా ఏళ్ళుగా మనం మన పద్ధతుల్లో జీవితాన్ని దిద్దుకుంటూ జీవిస్తున్నాం. మన అలవాట్లు కానీ పద్ధతులు కానీ తెలియని అమ్మాయి మన ఇంటికి వస్తుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. అంతకంటే ఇంకేమీ లేదు అనునయంగా చెప్పాడు రాఘవ. కన్నీళ్లు తుడుచుకుంది పూర్ణ. మనసులో కోడలంటే భయం వేస్తుంది. ఏం మాట్లాడితే ఏమొస్తుందో. పోనీ వాళ్ళను విడిగా ఉండమందామా? అదేమీ అవసరం లేదు పూర్ణ. కొంచెం సంయమనం, పట్టించుకోనితనం కావాలి. నీలిమకు ప్రతి విషయంలో సలహాలు ఇస్తూ ఉంటావు కదా, అదే నీ ఫ్రెండ్ కూతురుని పట్టించుకుంటావా? కొంచెం కొంచెం అర్థమవుతుంది పూర్ణకు. పిల్లల విషయంలో మనం అతిగా ఇన్వాల్వ్ అవ్వొద్దు. కోడలితో స్నేహంగా ఉండాలి. అలా అని ఆ అమ్మాయి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు. రాఘవ కళ్ళల్లోకి చూసింది పూర్ణ. అతడి కళ్ళల్లో ప్రేమ తొణికిసలాడుతుంది. సరే, మీరు కొన్ని రోజులు ఆఫీసుకు సెలవు పెడతారా? నాకు కొంచెం బాగుంటుంది అంది పూర్ణ ప్రాధేయపడుతున్నట్లుగా. చూస్తాను, కానీ నువ్వే మేనేజ్ చేసుకోగలవు. నువ్వు సమర్థంగా ఎన్ని పనులు చేయలేదు. ఇది నీకు చాలా సులభం. జస్ట్
నీలిమ నేను నీకు గుర్తు చేస్తున్నాను అంతే. రాఘవ అలా చెబుతుంటే కాస్త ధైర్యం వస్తుంది పూర్ణకు. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు ఆమెకు. 4 రోజులకు ప్రియా సుశాంతులు వచ్చారు. పిల్లలతో సరదాగా గడుపుతున్న పూర్ణ మనసులో కొంత అలజడిగానే ఉంది. ఆ మర్నాడు పొద్దున్నే 5కే లేచింది పూర్ణ. వంట టిఫిను చేసి హాట్ బాక్స్లో పెట్టి తన వర్క్షాప్కు వచ్చింది. 10కి ప్రియా వచ్చింది. ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సర్టిఫికేట్ కోర్సులు చేస్తుంది. కోడలిని చూసి స్నేహంగా నవ్వింది పూర్ణ. ఇక్కడ నేనేమైనా చెయ్యనా అడిగింది ప్రియ. నీకు టైం ఉంటే చేద్దువు గాని అంటూ తను తయారు చేసే డ్రెస్సులు డిజైన్స్ కోడలికి చూపించింది పూర్ణ. మీరు మంచి బిజినెస్ ఉమెన్ అంటూ మెచ్చుకుంది ప్రియ. కాసేపటికి సుశాంత్ కూడా వచ్చి తల్లితో కాసేపు కబుర్లు చెప్పాడు. పిల్లలిద్దరూ ఇంట్లోకి వెళ్ళారు. వారం రోజులు గడిచాయి. పూర్ణకు రోజు అదే దినచర్య. వంట చేసి పెట్టడం, కొడుకు కోడలు నిద్రలేచేసరికి వర్క్షాపుకు రావటం. ఎప్పటికంటే ఎక్కువగా బిజినెస్ మీద దృష్టి పెట్టింది. తన స్నేహితురాళ్ళు సరళతో కలిసి పేద పిల్లలకు బట్టలు కుట్టి సప్లై చేయటం మొదలుపెట్టింది. సరళ 2 ఏళ్లుగా దీపగృహ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతుంది. కూలీ నాలీ చేసుకునే మహిళలు వాళ్ళ పిల్లల్ని దీపగృహలు వదిలి పనికి వెళుతుంటారు. సరళ ఆయాలను పెట్టి ఆ పిల్లల బాగోగులు చూస్తూ ఉంటుంది. సరళ సిటీలో ఉండే 10-12 స్కూళ్లకు వెళ్ళి మాట్లాడి స్టూడెంట్స్కు పనికిరాని యూనిఫామ్లను తీసుకొని వచ్చి వాటితో దీపగృహలోని పిల్లలకు డ్రెస్సులు తయారు చేయించి ఉచితంగా పంచుతుంది. సరళ తెచ్చిపెట్టిన పాత యూనిఫామ్లను దీపగృహలోని పిల్లలకు సైజులకు తగ్గట్లుగా కుట్టి పంపించటమే కాకుండా బస్తీలో ఉండే పేద పిల్లలకు కూడా కుట్టి ఇస్తుంది పూర్ణ. దీనికోసం ప్రత్యేకంగా 2 అమ్మాయిలను పెట్టుకుని ఇక శని ఆదివారాలు బస్తీలోని పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పే సంస్థలో చేరి పాఠాలు చెప్పి వస్తుంది. ఇలా తనను తాను బిజీగా ఉంచుకుంటూ గడుపుతుంది పూర్ణ. కేవలం వంట చేయటానికి కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి మాత్రమే ఇంటి లోపలికి వస్తుంది. ప్రియ తన చదువులో తానుంటుంది. పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు, ఏం తింటున్నారు అనే ఆలోచన కూడా మనసులోకి రానంత పనిలో పడిపోయింది పూర్ణ. భార్యలోని మార్పును గమనించాడు రాఘవ. పూర్ణ ఇంతకు ముందులాగా తన వెనక తిరగటం లేదు. తనతో కలిసి కబుర్లు చెబుతూ గడపటం లేదు. అలసిపోయి వస్తుంది. ఇంట్లో మనుషులు ఉన్నారని మర్చిపోయినట్లుగా ఉంది అనుకున్నాడు. ఒకరోజు రాత్రి పూర్ణను కదిలించాడు రాఘవ. ఆ మురికి వాడల్లోకి వెళ్ళి పాఠాలు చెప్పటం ఎందుకు? అక్కడ పందులు కుక్కలు తిరుగుతూ ఉంటాయి. ఆ శిథిలమైన స్కూల్లో కూర్చుని బీదాబిక్కి ఉద్ధరించటం అవసరమా? పైగా చిన్న వయసు కూడా కాదు. నీ ఆరోగ్యం చూసుకో పూర్ణ. అక్కడి దోమలకు ఏ డెంగ్యూను పట్టుకుంటే తట్టుకోలేవు. బదులు చెప్పలేదు పూర్ణ. దాదాపు 4 నెలలు గడిచిపోయాయి. ఒంటరితనం పీడిస్తుంది రాఘవను. ఆ శుక్రవారం రాత్రి ప్రియా సుశాంతులు సరదాగా టూరుకు వెళ్ళారు. శనివారం పొద్దున్నే 5కే అలారం పెట్టుకొని లేచాడు రాఘవ. పాలు కాచి డికాషన్ వేసి స్నానం చేసి వచ్చి దీపారాధన చేసి పూజ చేసుకుంటున్నాడు. గంట మోగుతుంటే కళ్ళు విప్పింది పూర్ణ. రాఘవకు ఎటైనా వెళ్ళే పని ఉందా? ఇంత త్వరగా లేచి పూజ చేస్తున్నాడు అనుకుంటూ వచ్చింది. కాసేపు పడుకోలేకపోయావా? ఇంకా తెల్లవారలేదు. నవ్వుతూ పలకరించాడు రాఘవ. ఎక్కడికన్నా వెళ్ళాలా? లేదు పూర్ణ, మెలకు వచ్చింది. ఎలాగూ నిద్ర లేచాను కదా అని పూజ చేస్తున్నాను. నువ్వు కూడా వస్తావా? కాసేపు కింద గార్డెన్లో తిరిగొద్దాం. కాస్త ఫ్రెష్గా ఉంటుంది. కాసేపటికి తయారై వచ్చింది పూర్ణ. గార్డెన్లో చెట్ల కింద నడుస్తున్నారు ఇద్దరు. రాఘవ పూర్ణ చెయ్యి పట్టుకున్నాడు. ఈ మధ్య నాతో అస్సలు మాట్లాడనంత బిజీ అయ్యావు పూర్ణ. ఎప్పుడూ నేను ఆఫీసు నుండి వచ్చేసరికి నీ వర్క్ కట్టేసి నా కోసం చూస్తూ ఉండేదానివి. ఈ 4 నెలల నుండి నన్ను పట్టించుకోవడం మానేశావు.
నా మీద కోపం వచ్చింది కదా. పిల్లలిద్దరూ బాగానే ఉంటున్నారు. ఈ వయసులో మనం విడివిడిగా ఉంటున్నామనిపిస్తుంది. మొదట్లో నేను వాళ్ళ గురించి భయపడి నిన్ను హెచ్చరించాను. నువ్వు ఇంతగా హర్ట్ అయ్యావని అనుకోలేదు. పూర్ణ అతడి వైపు చూసింది. రాఘవ కళ్ళల్లో దిగులు కనిపిస్తుంది. మెల్లగా అతడి చెయ్యి విడిపించుకొని అక్కడ ఉన్న బెంచీ మీద కూర్చుంది. పక్కనే కూర్చున్నాడు రాఘవ. నేను మీకు భార్యగా వచ్చాను, కోడలిగా, పిల్లలకు తల్లిగా. నా బాధ్యతలు బాగానే నెరవేర్చుకున్నాననుకుంటున్నాను. అత్తగారికి భయపడుతూ, డబ్బులు సరిపోతాయో లేదోనని దిగులు పడుతూ, పిల్లల పెంపకం, వాళ్ళు ఏ దురలవాట్లు చేసుకోకుండా చదువులో బాగా రాణించటానికి శ్రమ పడటం, పిల్లలకు మంచి సంబంధాలు చూసి చేయటం, ఇలా ప్రతి స్టేజిలోనూ నాకు టెన్షన్. మీరు సపోర్టుగా ఉన్నారు, కాదనటం లేదు. కానీ చివరకు కోడలు ఇంటికి వస్తే కూడా నాకెందుకు టెన్షన్? నా అస్తిత్వం ఏమిటో తెలియటం లేదు. నేను మాత్రమే సర్దుకుపోవాలి, నేను మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి. ఇంత చేసినా నాకున్న గుర్తింపు ఏమిటి? ఒకవేళ కొడుకు కోడలు విడాకుల దాకా వస్తే దానికి కారణం నేనే అవుతాను. ఎందుకో నాకు మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని ఉంది. ఆడపిల్లగా పుట్టినప్పటి నుండి ఇలా ఉండు, అలా ఉండు అనే బోధలు వింటూనే ఉన్నాను. ఈ తరంలో అమ్మాయిలకు ఆ బాధ లేదు. ఎవరు వాళ్లకు బాధ్యతల గురించి చెప్పరు, హక్కులు మాత్రమే నేర్పించి పెడుతున్నారు. ఇప్పటికీ మా తరానికే బాధ్యతలు, భయాలు, బెంగలు. వీటి నుండి తప్పించుకోవటానికే నేను నా పనిలో మునిగిపోయాను. నా దారి నేను వెతుక్కుంటున్నాను. నాకు నచ్చిన మార్గంలో ప్రయాణిస్తున్నాను. అది కూడా తప్పేనా? పూర్ణ కంఠంలో దృఢత్వం. ఆకులు కదలటం లేదు. అంతటా నిశ్శబ్దం. ఏమీ మాట్లాడలేదు రాఘవ. ఆ నీరెండలో పూర్ణ వేసిన ప్రశ్న రాఘవకు ఒక్కడికే వినిపించిందా, లేదా పంచభూతాలన్నిటికీ వినిపించిందా? గాలి సానుభూతిగా ఆమెను స్పృశించింది. పూర్ణ ప్రశ్నకు రాఘవ దగ్గర జవాబు లేదు. పాత పూర్ణని ఎలా వెనక్కు తెచ్చుకోవటం? ఇంకో నెల గడిచింది. ఆ రోజు శనివారం. బస్తీలో పిల్లలకు ఇంగ్లీషు గ్రామర్ చెప్తుంది పూర్ణ. టీచర్, కొత్తసారి వచ్చారేమో, మేడంతో మాట్లాడుతున్నారు, కిటికీలో నుంచి చూపిస్తూ చెప్పారు పిల్లలు. స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అంజలితో మాట్లాడుతున్నాడొకతను. పువ్వుల చొక్క. అతడు అటువైపు తిరిగి ఉండటం వలన మొహం కనిపించలేదు పూర్ణకు. బడిలో పాఠాలు చెప్పటానికి రిటైర్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు. పాఠం కొనసాగించింది పూర్ణ. క్లాసులు అయ్యాక బయటికి వచ్చింది. ఎవరూ కనిపించలేదు. మధ్యాహ్నం అయ్యిందని చెట్టు కింద కూర్చుని బ్యాగులో నుంచి లంచ్ బాక్స్ తీసింది. ఇంకో 2 గ్లాసులు తీసుకొని ఇంటికెళ్ళాలి. ఇల్లు గుర్తుకు వస్తే ఎందుకో బెంగ కలుగుతుంది. అందరూ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం. రాఘవ ప్రేమగానే ఉన్నాడు. ఎందుకో తనకే పరాయితనంగా ఉంటుంది. హలో టీచర్. రాఘవ గొంతు. చటుక్కున తల తిప్పి చూసింది. పూల చొక్కా వేసుకొని నిజంగానే రాఘవ. సంబరంగా లేచింది పూర్ణ. నేను లేకుండా నువ్వు ఒక్కదానివే తినేయగలవు. నేను అలా ఉండలేనబ్బా. పక్కన కూర్చున్నాడు రాఘవ. నోట మాట రాలేదు పూర్ణకు. మీ అంజలితో మాట్లాడాను. పాఠాలు చెప్పటానికి కాదు, స్కూలు బాగు చేయటానికి. మన ఊరి మేయర్ తమ్ముడు నా కొలీగ్. అతడితో వెళ్ళి మేయర్తో మాట్లాడాను. డబ్బులు శాంక్షన్ చేశాడు. ఆ పని మీద వచ్చాను. నువ్వు ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండాలి కదా. ఈ మురికివాడను బాగు చేయటానికి ప్రభుత్వం వైపు నుండి కృషి చేస్తున్నాం. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అన్నమాట. రాఘవ నవ్వుతూ చెప్తుంటే కళ్ళనీళ్లు వచ్చాయి పూర్ణకు. భర్త చెయ్యి పట్టుకుంది. దూరంగా సుశాంత్ వస్తూ కనిపించాడు. అతడి వెనకాల ప్రియతో మాట్లాడుతూ అంజలి. ఆ వెనుక ఎవరెవరో గవర్నమెంట్ ఆఫీసర్లు. అలాగే చూస్తుంది పూర్ణ. దగ్గరగా వచ్చారందరూ. ప్రియ, సుశాంత్, రాఘవలు ఆఫీసర్లతో మాట్లాడుతూ ఏం చెయ్యాలో చెబుతున్నారు. ఆఫీసర్లు వచ్చారు కాబట్టి పిల్లలకు క్లాసు లేదు. పిల్లలు కేరింతలు కొడుతూ వెళ్ళిపోయారు. 2 గంటల తర్వాత అంజలి దగ్గర సెలవు తీసుకున్నారు రాఘవ వాళ్ళు. కారెక్కుతుంటే ఈ పూల షర్ట్ ఏంటి? బయటికి వచ్చేటప్పుడు
కొంచెం డీసెంట్ డ్రెస్ వేసుకోవాలి కదా, కోపంగా అంది పూర్ణ. నవ్వాడు రాఘవ. ఎప్పుడు ఏ చొక్కా వేసుకోవాలో నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది? రాఘవ నవ్వుతూ ఉంటే కోపం నషాళానికి అంటుతుంది. కొడుకు వైపు తిరిగింది పూర్ణ. నువ్వేంట్రా చింపాంజీలాగా ఆ జుట్టు గెడ్డము అలా షార్ట్నే వచ్చేసావు? వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఈ మధ్య నువ్వు మమ్మల్ని పట్టించుకుంటున్నావా అమ్మ? అసలు నువ్వు మాతో మాట్లాడి ఎంత కాలమైందో తెలుసా? నివ్వెరపోయింది పూర్ణ. తల్లి భుజం చుట్టూ చెయ్యి వేశాడు సుశాంత్. నువ్వు పరాయి దానిలాగా ఉంటే ఎంతో బాధగా ఉంటుందమ్మా. నువ్వు మమ్మల్ని దిద్దుతూ ఉండాలి, మా విషయాలు పట్టించుకోవాలి, మంచి చెడు చెబుతూ ఉండాలి. నువ్వు మమ్మల్ని వదిలేస్తావా చెప్పు? నువ్వే ఇంటికి కమాండర్వి, కెప్టెన్వి. నువ్వు వదిలేస్తే మాకు ఎలా ఉండాలో ఏం చెయ్యాలో ఎలా తెలుస్తుంది? కన్నీళ్ళు ఉబికి ఉబికి వస్తున్నాయి పూర్ణకు. పదండత్తయ్య, ఈరోజు నేను వంట చేస్తాను. ఎలా చేయాలో చెప్పండి, నేర్చుకుంటాను. ప్రియ అనునయంగా చెప్తూ ఉంటే కళ్ళ నీళ్లు తుడుచుకొని కారెక్కింది పూర్ణ. వెనక సీట్లో రాఘవ భుజం మీద తలవాల్చి కూర్చుంది. ఇప్పుడు ఆమె మనసు తేటగా ఉంది. అందులో కుటుంబ సభ్యుల మీద ప్రేమానురాగాలు పొంగి పొర్లుతున్నాయి. ఇంటికి దీపం ఇల్లాలు. ఆ దీపం మసక బారితే ఇల్లు చీకటైపోతుందని పూర్ణ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.